ప్రజలపై భారాలు మోపే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందుగా కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాధుడిపై పోరుబాట పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది అని విమర్శించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకి ఏం హామీ ఇచ్చాడు? ఎట్టి పరిస్థితులను విద్యుత్ ఛార్జీలు పెంచం, గతంలో పెంచిన ఛార్జీలను కూడా తగ్గిస్తామని ఊరు కూడా కాలికి బలపం కట్టుకుని మరీ తిరిగిన సందర్భం. పులివెందులలో కానీ కడపలో కానీ టీడీపీ మహానాడులోనూ ఆగస్టులో జరిగిన కార్యకర్తల టెలికాన్ఫరెన్స్లోను, పెద్దాపురంలోను, వైజాగ్లో విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో కానీ ఆయన చెప్పింది ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెంచం.